హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనకి ఇంట్లో దోశపిండి మిగిలింది ఉంటుంది కదండి, దాన్ని వేస్ట్ చేయకుండా ఆ పిండిని కూడా మనం చిన్న చిన్న పునుగులుగా చేసుకోవచ్చండి. ఈ పిండిని మనము ఫ్రిడ్జ్ నుంచి తీసాక చల్లదనం వెళ్ళే వరకు మనము 1 అవర్ సైడ్కి పెట్టాలండి. పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా చాలా సన్నగా కట్ చేసుకోవాలండి. ఇలా తర్వాత కరివేపాకు, దానికి ఏం డస్ట్ లేకుండా మనం ఇలా చూసుకొని నీట్గా కడుక్కొని ఈ పిండిలో ఇప్పుడు కొంచెం బియ్యపిండి వేసుకొని ఇప్పుడు కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదండి, ఆనియన్స్ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, తగినంత సాల్ట్, కారం అండి, లాస్ట్గా పెరుగు. ఈ పెరుగుతోని కూడా మనకు పుల్లగా మంచిగా ఉంటాయండి. దాన్ని ఇలా మిశ్రమాన్ని ఇలా కలుపుకోవాలండి. ఇంకా ఇది దోశపిండి లూజ్గా ఉంటుంది కాబట్టి మళ్ళీ అందులో మనం పెరుగు యాడ్ చేస్తాం కాబట్టి మనం ఇంకా వేరే వాటర్ లాంటిది ఏం యూజ్ చేయకుండా ఈ మిశ్రమాన్ని మనం ఇలా కలుపుకోవాలండి. మనకు పెరుగులోనే మంచిగా కలుస్తుంది కాబట్టి ఇంకా మనం వాటర్ యూజ్ చేసిన అవసరమే లేదండి. ఈ పిండిని ఇలా కలుపుకొని సైడ్కి ఒక 1 అవర్ ఉంచాలండి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి అది వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలండి. కంపల్సరీ ఇంగువ, ఆయిల్ వేడయ్యాక ఇంగు వేసుకోవాలండి. మనకు మంచిగా జీర్ణాశయం కలుగుతుందండి. చిన్న చిన్న పునుగులు ఇలా వేసుకోవాలండి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనము దాన్ని తిప్పకుండా, బ్రౌన్ కలర్ వచ్చాకనే మనము దాన్ని ఇలా తిప్పేసుకోవాలి. చూడండి, చక్కగా చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇలా మనం అంతా పిండి అయిపోయేసరికి ఇలా చేసుకోవాలండి. పునుగులు రెడీ అయిపోయాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.